హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ టెక్. సో బుధవారం రోజు బ్లాగింగ్ వీడియో అయితే పెడతా అన్నాను, కంప్లీట్ గైడ్. సో చాలామంది చాలా విధాలుగా కామెంట్స్ అయితే చేశారనమాట, లైక్ ఈ పాయింట్ గురించి పెట్టండి, ఈ పాయింట్ గురించి పెట్టండి అని. సో నేను దాని గురించి కొన్ని పాయింట్స్ అయితే నేను చేశాను. సో ఎన్ని పాయింట్స్ ఉంటాయనేది ఒకసారి మీరు గెస్ చేయండి. జస్ట్ నార్మల్ కంప్లీట్ గైడ్ ఇది. ఎన్ని పాయింట్స్ ఉన్నాయో గెస్ చేసి కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు టైం చూసినట్టయితే కనుక 1:41 కనిపిస్తుంది కదా. సో 1:41 అయింది. ఇవాళ డేట్ వచ్చేసి February 23rd. సో మీకు చూపిస్తాను. సో February 23rd, ఇప్పుడు 1:41 అయింది. ఇప్పుడు రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మొత్తం మ్యాక్సిమం అన్నీ అయిపోయింది. రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఎంత టైం రికార్డింగ్ పడుతుందో నాకు తెలియదు. మేబీ మార్నింగ్ 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఇంకా ఎక్కువ టైం అవ్వచ్చు. బట్ చాలా అంటే చాలా బెటర్గా వీడియో ఇస్తా అన్నాను. సో నా కమిట్మెంట్ తగ్గట్టుగా అయితే నేను ఇస్తున్నాను వీడియో. మీరు గెస్ చేయండి దీంట్లో ఎన్ని పాయింట్స్ కవర్ చేయబోతున్నాను అనేది. సో గెస్ చేసి కింద కామెంట్ చేయండి. అదేవిధంగా చూసిన తర్వాత కంప్లీట్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో డీటెయిల్గా అయితే ఇవ్వండి. సో ఎందుకంటే మీ కామెంట్స్, లైక్స్ ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తాయి. సో అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరిగితే ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ని, రియల్ టైంలో వర్క్ అయ్యే స్ట్రాటజీస్ని, ఎటువంటి హిడెన్ ఇన్ఫర్మేషన్ని లేకుండా మీతో తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో 1:42 అయింది ఇప్పుడు. ఓకే. సో వన్స్ వీడియో అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఎంత టైం పట్టింది ఏంటి అనేది కూడా నేను దీంట్లో చెప్తాను. సో దాన్ని బట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఒక వీడియో చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అనేది. సో ఫైనల్గా అయితే వీడియో రికార్డింగ్ అది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:09. సో 1:40కో 1:30 తర్వాత స్టార్ట్ చేశాను. సరే 2 o'clock అనుకుందాం. 3, 4, 5, 6 ఓన్లీ రికార్డింగ్కి నాకు పట్టిన టైం, లైక్ ఎడిటింగ్ ఇంకా చేయలేదు, రికార్డింగ్ మాత్రమే 4 hours పట్టింది అనమాట. నియర్లీ 4 hours. సో ఇప్పుడు ఆ డేటా అంతా కూడా దీంట్లో నుంచి ఫస్ట్ నేను రా డేటా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 4 hours వీడియోని మళ్ళీ నేను ఎడిటింగ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టాలన్నమాట. సో చాలా లెంతీ ప్రాసెస్. నాకు తెలిసి ఈరోజు పర్టికులర్ వెన్స్డే ఏదైతే ఉందో, వెన్స్డే అంతా కూడా నాకు ఇదే అయిపోతుంది. సో కంప్లీట్గా నాకు ఎంత లెంత్ వచ్చిందంటే వీడియో అనేది 4 గంటల 24 నిమిషాలు రా ఫుటేజ్ ఏదైతే ఉందో అంత రావడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట రికార్డింగ్ డేటా అనేది. ఓకే. సో నేనైతే చేశాను, ఎడిటింగ్ చేసి తప్పకుండా వీడియోలో పెడతాను. సో రెడీగా ఉండండి వీడియో అయితే చూడడానికి. సో స్టే ట్యూన్ ఫర్ బ్లాగింగ్ కంప్లీట్ ట్యూటోరియల్. బాయ్ బాయ్.